ఫ్రెండ్స్, ఇప్పుడు మనం DDL కమాండ్స్లో ఫస్ట్ కమాండ్ అయినటువంటి క్రియేట్ గురించి మాట్లాడదాం. సో మనం లాస్ట్ క్లాస్లో అనుకున్నట్టుగా ఫస్ట్ టేబుల్స్ గురించే మనం మాట్లాడతాము. ఆ తర్వాత నెక్స్ట్ క్లాసెస్లో వ్యూస్ ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. ఓకే, రైట్. సో ఒక టేబుల్ని క్రియేట్ చేయాలి అంటే మనం DDLలో ఉండేటటువంటి మన క్రియేట్ అనే కమాండ్ని యూజ్ చేస్తాము. సో ఫస్ట్ దీని యొక్క సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. అంటే క్రియేట్ కమాండ్ ఏ విధంగా రాయాలి అని. ఓకే, రైట్. సో ఫస్ట్ క్రియేట్ కమాండ్. ఓకే, సో క్రియేట్ ఒక స్పేస్ ఇచ్చి టేబుల్, ఓకే, స్పేస్ ఇచ్చి టేబుల్ నేమ్. సో మనం ఏదైనా టేబుల్ నేమ్ ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో అయితే జనరల్గా మనం దేనికోసం టేబుల్ క్రియేట్ చేస్తున్నామో ఆ పర్పస్ని సర్వ్ అయ్యేలాగా ఇస్తామన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీస్కి సంబంధించిన ప్రాజెక్ట్ మనం చేస్తున్నాం. అప్పుడు కంపల్సరిగా ఆ యొక్క టేబుల్కి మనం ఏం చేస్తాము, ఎంప్లాయీస్ అని నేమ్ ఇచ్చుకుంటాం. అంటే రిలేటెడ్ నేమ్స్ ఇవ్వడం వల్ల మనకి కొంచెం మన అప్డేషన్స్ అనేవి ఈజీ అవుతాయి, ఇంప్లిమెంటేషన్ అనేది ఈజీ అవుతుంది, మెయింటెనెన్స్ అనేది ఈజీ అవుతుంది. ఓకేనా, రైట్. సో క్రియేట్ టేబుల్ నేమ్ అని చెప్పి మనం లోపల ఏమేమి కాలమ్స్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నామో ఆ కాలమ్స్ అన్నీ కూడా ఇస్తాం. సో ప్రతిదీ కాలమ్ దాని యొక్క డేటా టైప్, కాలమ్ దాని యొక్క డేటా టైప్, ఇలా అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనము స్టూడెంట్స్ అని ఒక టేబుల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఆ టేబుల్లో కాలమ్స్ వచ్చి ఫస్ట్ది రోల్ నెంబర్. ఓకే, సో ఫస్ట్ది రోల్ నెంబర్, ఆ తర్వాత నేమ్, ఆ తర్వాత క్లాస్. ఓకే, సో నేమ్, రోల్ నెంబర్, క్లాస్, ఈ 3 ఫీల్డ్స్తో మనం ఒక టేబుల్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఈ టేబుల్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, మనం నేర్చుకుంటున్నటువంటి సింటాక్స్తో ఆర్కిల్లో ఏ విధంగా క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఏమని రాయాలంట, సో క్రియేట్ అని రాయాలి. మనం క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఏవైనా ఇవ్వచ్చు, అప్పర్ కేసు, లోవర్ కేసు ఏదైనా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఓకే, రైట్. సో క్రియేట్ టేబుల్. ఓకే, సో టేబుల్ అండ్ టేబుల్ నేమ్ వచ్చి మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో అదనమాట. సో స్టూడెంట్స్. ఓకే, సో స్టూడెంట్స్ అని చెప్పి పెరాంథసిస్ ఓపెన్, పెరాంథసిస్ క్లోజ్, మధ్యలో మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ కాలమ్స్ అన్నీ కూడా డిఫైన్ చేస్తాం. సో ఫస్ట్ కాలమ్ తాలూకా నేమ్ ఏంటి, దాని యొక్క డేటా టైప్ ఏంటి, అలాగే సెకండ్ కాలమ్ యొక్క నేమ్ ఏంటి, దాని యొక్క డేటా టైప్ ఏంటి. ఈ కాలమ్స్ని మనం ఏమంటాం, ఫీల్డ్స్ అంటాం. ఓకే, సో టేబుల్లో ఏమేమి ఫీల్డ్స్ ఇవ్వాలి అనుకుంటున్నాము. ఓకే, సో టేబుల్లో ఉండే ఈ కాలమ్స్ని ఏమంటాము, ఫీల్డ్స్. సో దే ఆర్ కాల్డ్ యాజ్ ఫీల్డ్స్. ఓకే, అలాగే ఈ రోస్ ఉంటాయి కదా, మనం లోపల ఎంటర్ చేసే స్టూడెంట్ డేటా, ప్రతి రోని కూడా ఏమంటామంటే టపుల్ అంటాం అనమాట. సో దాన్ని టపుల్ అని లేకపోతే టుపుల్ అని ఈ విధంగా ప్రొనౌన్షియేట్ చేస్తుంటారు. అండ్ వీటిని ఏమంటారు, ఫీల్డ్స్ అంటారు, టెర్మినాలజీ. ఓకే, రైట్. సో ఫస్ట్ క్రియేట్ టేబుల్ నేమ్ ఇచ్చిన తర్వాత ఈ లోపల మనం కాలమ్స్ని డిఫైన్ చేయాలి. సో ఫస్ట్ RNO అంటే రోల్ నెంబర్. సో జనరల్గా రోల్ నెంబర్ అనగానే 1 2 3 4 ఇట్లాగా వాల్యూస్ వస్తాయి కాబట్టి అది ఎటువంటి వాల్యూస్ని హోల్డ్ చేయగలదు అన్నది బేస్ చేసుకొని మనం దాని యొక్క డేటా టైప్ని ఇవ్వాలి. ఇది మనం ఆల్రెడీ డేటా టైప్స్ విషయంలో మాట్లాడాం. సో నాకు నెంబర్ డేటా టైప్ కావాలి. సో రోల్ నెంబర్ అంటే ఎన్ని మ్యాక్స్ డిజిట్స్ కావాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్లో మ్యాక్సిమం స్ట్రెంగ్త్ 100 అనుకుందాం. ఓకే, అంటే 3 డిజిట్స్. ఓకే, 100 అంటే మనం 3 డిజిట్స్ అన్నాం అనుకో. సో మ్యాక్స్ 3 డిజిట్స్తో మ్యాక్స్ నెంబర్ ఎంత, 999 స్టూడెంట్స్. సో 999 స్టూడెంట్స్ వరకు మనం మన యొక్క టేబుల్లో మెయింటైన్ చేసుకోవచ్చు. అలా మన రిక్వైర్మెంట్ ఎంత ఉంటే దాన్ని బేస్ చేసుకొని డేటా టైప్ని మనం డిఫైన్ చేసుకుంటాం. సో రోల్ నెంబర్ ఆఫ్ 3. ఓకే, సో అలాగే నేమ్. ఓకే, సో నేమ్ అంటే జనరల్గా మనకేముంటుందండి, ఇది టెక్స్ట్ టైప్ డేటా టైప్ కదా, కాబట్టి మనం var_char2 అని చెప్పి యూజ్ చేస్తాం. సో మీకు మనం ఏవైతే క్యారెక్టర్ టైప్ డేటా టైప్స్ చెప్పామో వాటిలో మీరు ఏదైనా యూజ్ చేయొచ్చండి. ఓకే, రైట్. సో నేను var_char2 అని చెప్పి నేమ్కి నేను మ్యాక్సిమము ఎన్ని క్యారెక్టర్స్ ఇద్దాం అనుకుంటున్నాను అంటే ఒక 1000 క్యారెక్టర్స్ ఇద్దాం అనుకుంటున్నాను. సో మ్యాక్సిమం ఎంత పెద్ద నేమ్ అయినా 1000 క్యారెక్టర్స్ లోపే ఉంటుంది కాబట్టి. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ క్లాస్. సో క్లాస్ అంటే ఏ క్లాస్ చదువుతున్నారు అన్నది, అది కూడా ఒకవేళ నెంబరే ఇవ్వాల్సి ఉంటే మనం నెంబర్ అంటాము. సో నెంబర్ అని
ఫర్ ఎగ్జాంపుల్ 2 డిజిట్స్ వరకు అలో చేయమని చెప్తామన్నమాట. ఓకే రైట్. సో ఇలా మనం ఒక టేబుల్ని క్రియేట్ చేయొచ్చు. సో క్రియేట్ చేసి ఒక సెమీకోలన్ ఇచ్చేస్తే ఇదంతటిని కలిపి ఏమంటాము, క్వరీ అంటాం అనమాట. సో ఈ క్వరీని ఇదేదైతే మనము మన యొక్క కమాండ్స్, మన యొక్క టేబుల్ నేమ్స్, ఇవి ఫీల్డ్స్ ఇవన్నీ కలిపి మనం ప్రిపేర్ చేసామో దీన్ని క్వరీ అంటాం. సో మనకి ఎస్క్యూఎల్ అనేది ఏంటి, ఇది ఒక క్వరీ లాంగ్వేజ్. ఆర్కేఎల్ ఎస్క్యూఎల్ అనేది ఏంటి, ఇది ఒక క్వరీ లాంగ్వేజ్. సో స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అంటే వీటిలో ఉండేవి మ్యాక్సిమం ఏముంటాయి, క్వరీస్ ఉంటాయి. ఓకే రైట్. సో క్వరీ అంటే ఏంటి, ఇట్లాగా సింపుల్ ఇంగ్లీష్ స్టేట్మెంట్స్, కమాండ్స్ ఇవన్నిటిని కలిపి ప్రిపేర్ చేసేదే ఒక క్వరీ అనమాట. సో ఎస్క్యూఎల్కి అర్థమయ్యేది, ఆ డేటాబేస్ సర్వర్కి అర్థమయ్యేది ఏంటి, క్వరీస్ మాత్రమే అర్థమవుతాయి. సో అటువంటి క్వరీస్ని మనం ప్రిపేర్ చేసి దానికి పంపిస్తే మనకి ఏం కావాలో అర్థం చేసుకొని మనకి కావాల్సిన టాస్క్ని అది ఫినిష్ చేసి పెడుతుంది అనమాట. ఓకే రైట్. సో ఈ విధంగా మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇది నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని ఇప్పుడు ఆర్కేల్ ఓపెన్ చేస్తాను. సో ఎస్క్యూఎల్ ప్లస్ ఓపెన్ చేస్తాను. సో యూజర్ నేమ్ సిస్టమ్ అండ్ పాస్వర్డ్ TWZ12345 అప్పుడు నేను ఇన్స్టాల్ చేసినప్పుడు అది ఇవ్వడం జరిగింది. మీరు ఏది ఇన్స్టాల్ చేసినప్పుడు ఇచ్చి ఉంటే అది యూజ్ చేయండి. ఓకే రైట్. సో మనం ఏదైతే క్వరీ ఉందో ఆ క్వరీని కాపీ చేశాను కదా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో జస్ట్ ఇక్కడ మనం రైట్ క్లిక్ చేస్తే చాలు, అక్కడ కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే సో రైట్ క్లిక్ అంటే పేస్ట్ అవుతుంది ఆటోమేటిక్గా, రైట్ క్లిక్ చేయగానే మౌస్లో. ఓకే సో క్రియేట్ టేబుల్ నేమ్. సో మనం ఏం చేసాము, కాలమ్స్ 3 తీసుకున్నాము. ఆ కాలమ్స్ యొక్క డేటా టైప్స్ విత్ వాటి యొక్క లిమిట్స్తో పాటు మనము ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే సో ఎప్పుడైతే మనం ఎంటర్ క్లిక్ చేస్తామో, క్లిక్ చేయగానే మనకి ఏమొచ్చింది, టేబుల్ క్రియేటెడ్ అని వచ్చింది. సో ఇదే మనకి సక్సెస్ అయ్యింది అని చెప్పడానికి ఒక సైన్ అనమాట. ఓకే సో మన టేబుల్ క్రియేట్ చేసాం కదా, అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అంటే, ఇన్ కేస్ ఫెయిల్ అయి ఉంటే మనకి ఇక్కడ టేబుల్ క్రియేటెడ్ అని రాదు, ఆ ఎర్రర్ ఏంటో అది చూపిస్తుంది. సో మనకి సక్సెస్ఫుల్గా టేబుల్ క్రియేట్ అయిపోయింది కాబట్టి టేబుల్ క్రియేటెడ్ అని చెప్పి రావటం జరిగిందనమాట. సో వన్స్ ఒక టేబుల్ క్రియేట్ అయిన తర్వాత ఆ టేబుల్ ఏ విధంగా క్రియేట్ అయ్యింది అని మనం చూడాలన్నా కూడా చూడొచ్చండి. సో ఎలా చూడొచ్చో తెలుసా, దానికోసం మనకి DESC అనే ఒక కమాండ్ ఉందన్నమాట. సో డిస్క్రైబ్ అని దాని అర్థం, డిస్క్రైబ్. సో DESC అని చెప్పి మనం ఆ టేబుల్ నేమ్ ఇచ్చామనుకోండి. సో DESC స్పేస్ టేబుల్ నేమ్ స్టూడెంట్స్ అని ఇస్తే అది ఏం చేస్తుంది అంటే, ఈ స్టూడెంట్స్ అనే టేబుల్ ఎలా క్రియేట్ అయ్యింది అన్నది మనకి వెరీ క్లియర్గా మనకి చూపించడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. సో చూడండి ఇక్కడ నేను DESC స్పేస్ స్టూడెంట్స్ అని చెప్పి ఇస్తాను. ఇస్తే మనకి ఆ టేబుల్ ఏ విధంగా క్రియేట్ అయ్యింది అన్నది మనకి వస్తుందన్నమాట. ఓకే సో మనకి ఇది లుక్ కరెక్ట్గా లేదు కదా, ఒక్క నిమిషం. సో ఇప్పుడు చూడండి మనకి టేబుల్ ఎట్లా క్రియేట్ అయింది, రోల్ నంబర్ ఆఫ్ 3 అంట, నేమ్ varchar 2/1000 అంట, క్లాస్ అన్నది నెంబర్ ఆఫ్ 2 అంట. సో ఈ విధంగా మనకి టేబుల్ అన్నది క్రియేట్ అవ్వటం జరిగింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనం కాపీ చేసింది ఇక్కడ ఇదంతా కూడా లోవర్ కేసు, కానీ ఇక్కడ చూపించడం అప్పర్ కేసులో చూపిస్తుంది. అంటే మీకు అర్థమైందా. సో అది ఆటోమేటిక్గా అప్పర్ కేసులో కన్వర్ట్ అయ్యి స్టోర్ అవుతోంది, మనకు ఆ విధంగా చూపిస్తోంది. అయితే మనకి ఇక్కడ ఇదంతా కూడా ఎస్క్యూఎల్ అనేది ఏమని చెప్తున్నాను, ఇట్స్ నాట్ ఏ కేస్ సెన్సిటివ్ కాబట్టి మనకి అప్పర్ కేస్ లోవర్ కేస్ రెండింటిని ఒకేలాగా తీసుకుంటుంది అనమాట. ఓకే సో మనం ఏది ఇచ్చినా కూడా నో ప్రాబ్లం అని చెప్తున్నాను. సో ఈ విధంగా మనం ఒక టేబుల్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏదైతే ఈ క్వరీ ఇచ్చామో ఈ క్వరీ వల్ల మనకి ఏం జరిగింది, ఇలా ఒక ఎంటీ టేబుల్ అన్నది క్రియేట్ అయ్యిందనమాట. అర్థమవుతుందా. ఇప్పుడు దానిలోకి మనం ఏ డేటా కావాలంటే ఆ డేటాని ఇంకా ఇన్సర్ట్ చేయటం, ఆ తర్వాత మిగతా ఆపరేషన్స్ అన్నీ కూడా మనం చేసుకోవడం అనేది చేయొచ్చు. ఓకే సో ఏదైనా ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేయాలి కదా. సో డేటాబేస్ ఆబ్జెక్ట్ స్కీమా ఆబ్జెక్ట్ని ఫస్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఇంకా దాంట్లో రోస్, టపుల్స్, రికార్డ్స్ ఇన్సర్ట్ చేయడం కానీ లేకపోతే అప్డేట్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. కాబట్టి సో ఫస్ట్ టేబుల్ క్రియేషన్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే సో ఇంకా ఇందులో మనం
ఇంకొంచెం డీప్గా ఫ్యూచర్లో మాట్లాడతాం నెక్స్ట్ క్లాసెస్లో, అప్పుడు మనం కన్స్ట్రెయింట్స్ కూడా చెప్తామన్నమాట. అంటే సో ప్రతి ఫీల్డ్కి కూడా ఇంకా కన్స్ట్రెయింట్స్ కూడా పెట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నెంబర్ అన్న వాల్యూ ఇవ్వకపోయినా పర్వాలేదా, ఇప్పుడు ఒక స్టూడెంట్ తాలూకా డీటెయిల్స్ స్టోర్ చేస్తున్నప్పుడు సో స్టూడెంట్ కొత్తగా జాయిన్ అయ్యాడు అనుకోండి, అప్పుడే రోల్ నెంబర్ అసైన్ అవ్వదు. ఓకే, సో కొద్ది రోజులు పోయాక అతనికి రోల్ నెంబర్ అసైన్ అవుతుంది. అంతవరకు జస్ట్ నేమ్తోనే పిలుస్తుంటారు అటెండెన్స్లో. ఓకే, నేము క్లాస్ మనకు తెలుస్తాయి, రోల్ నెంబర్ తెలియదు. అటువంటప్పుడు ఏ విధంగా సెట్ చేయాలి మనము? ఓకే, సో సెట్ చేస్తే అప్పుడు మనం రోల్ నెంబర్ ఇవ్వకపోయినా సరే అది వాల్యూ మిగతా నేము క్లాస్ ఇస్తే తీసుకొని డేటాబేస్లో స్టోర్ చేసేట్టు. ఓకే, సో ఈ విధంగా మనం ఇంకా కన్స్ట్రెంట్స్ పెట్టచ్చు. అలాగే ఒక రోల్ నెంబర్ 1 అనేది ఒకటికి అసైన్ అయిపోయింది, ఇంకొక స్టూడెంట్కి కూడా 1 అని పెట్టి మనం స్టోర్ చేయడానికి ట్రై చేస్తే దాన్ని ఏ విధంగా ఆపాలి? సో దానికి కూడా కన్స్ట్రెంట్స్ ఉంటాయి, ఆ కన్స్ట్రెంట్స్ ఏ విధంగా ఇవ్వాలి? సో ఇలా ప్రతి ఒక్కటి కూడా డీప్గా మనం మాట్లాడతాము. బట్ ఫస్ట్ లెవెల్లో మనం నేర్చుకోవాల్సింది హౌ టు క్రియేట్ టేబుల్, కాబట్టి మనం ఈ విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేట్ కమాండ్ ఇన్ DDL. ఓకే, సో మనం నెక్స్ట్ క్లాస్లో మరొక కమాండ్తో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.